దఫాచిగా దెంగుతా మళ్ళీ ముందెవరం ఇస్తావు ఇంద్రా? నీకు నాకు సంబంధం ఉందా? సంబంధం లేదు. లేదుగా లేదు. హలో 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 ఇప్పుడే నేను ఆడకెళ్ళాలి లేదమ్మా. నేనేరా. ఇది మా తమ్ముడు నంబర్. కొత్తలోడా బిల్డప్లు దింగుతుంటారు కదా. ఎప్పుడు రా ఇందాక మనకు గొడవైన కాడి నుంచి కరెక్ట్గా తారు రోడ్లో పెద్ద చెట్టు కింద కూర్చొని ఉండా. మా తమ్ముడు నేను కూర్చొని ఉన్నాం. నువ్వు మగోడు అయితే దమ్ముంటే నువ్వు రా. వచ్చి నువ్వు వెళ్ళు దమ్ముంటే. ఇందాక వచ్చేటప్పుడు అటు నుంచి బర్రె వస్తుంది, కొద్దిగా దాన్ని తగిలింది. సరే బ్రదరు చూడలేదని చెప్పా. ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గొడవ తీసుకొని ఆడోళ్ళు దానం తీసుకొస్తానని వెళ్ళాడు. మాట్లాడాడు. నా ఫోన్ నుంచి చార్జింగ్ లోడ్ అంటేంది. ఏమైంది సరే మేట చెప్పేది నువ్వు అనలేక ఆడేం చేశాడంటే మనుషులు తెచ్చుకుంటాను అన్నాడు. అరే గొద్దమ తెచ్చుకోపోరా, మందే కాదు తెలుసుకోండి. నేను ఆల్రెడీ మీతో ముందేస్తున్నారు కాబట్టి మరి మీ ఇద్దరు ఉండరు కదా. అందుకని పలానా అడ్రస్ కాదు చెప్పి 4 కిలోమీటర్ దూరంలో ఉన్నారా తార్ రోడ్డు అంటే పెద్ద చెట్టు కాడ ఆటో కూడా ఆగుండదని చెప్పావు. వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. మనం కలిసి వాళ్ళని ఎవరు తెలవాలా. ఎవరు మేవా? నువ్వు బర్రెలు పుట్టితే నా ఫోన్ లో ఫోన్ చేస్తే మేము కలిసి ఆడేవారం తెలవాలా. నిన్ను చూస్తేనే భయపడతారు వాళ్ళు. ఏం చెప్పి భయపడితే కొత్త మీరు స్వామి చేయిపోయి నేను తెస్తుంటారో వాళ్ళ ఎగ తోలి తీసుకొస్తున్నా. కావాలంటే తెప్పిస్తా. ఏంటది మందు తెప్పిస్తా. వచ్చా నువ్వు మందు తెప్పిస్తావు. తాగుతాం మమ్మల్ని కొత్త బాగా కొడతారు. అంతే. ఎవరు మేవా? ఏమైతే నా చెయ్యి చూసావా? కొత్త ర్యాక్ కొట్టే తట్టేమన్నా వ్యవహారమా? ఊరకు చెయ్యట పెట్టుకో. ఏంద్రా అనలేవా? ఏంది నేను పెద్ద ఫైటర్ అనుకున్నావే? నిన్ను చూస్తేనే వచ్చబోతారు వాళ్ళు. ఇప్పుడు ఏంది నువ్వు వాళ్ళకి మా తగాది పెడదామని వచ్చావా? ఏమన్నా చేయండి, కావాలంటే డబ్బులేని ఇస్తా. ఆడు మనుషులు తీసుకుని వస్తున్నాడు. వాడు ఎంతమంది తెచ్చుకుంటాడు తెలీదు. మనమైతే ఉండి నిలబడి దార దమ్ముందామని వాళ్ళు మనం కొట్టుకోవాలి. వాళ్ళు కనుక ఫోన్ చేశారంటే నీదే ఊరు చెప్పు? మనది ఎక్కడంటే ఏ ఊరు? పక్కనే. అడ్రస్ తెలీదు, నీ మొఖం తెలీదు. వాళ్ళని కొత్త వాళ్ళు కొడతానన్నావు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను కొట్టమని. ఎవడు వచ్చి చేసుకోవాలో తెలియదని చెప్పు. ఫోన్ ఎవడు రండ్రా? నాది కాదని చెప్పు. నా ఫోన్ తీసుకుని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి కొత్త వాళ్ళు కొడతాను రాండిరా. మా తమ్ముడు ఉన్నాడు. ఏంది నేను బాహుబలి అనుకున్నావా ఏంది? ఏదో ఒకటి చెయ్యాలండి. ఏం చేసేది? చెయ్యి పెట్టుకో నైస్ గా. నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచో. వాళ్ళు వచ్చిన దాకా ఉండి ఫోన్ చేసి నేనని చెబుతావా? లేకపోతే నిన్ను అంగులు కూడా కదలేదు. ఫోన్ తీసుకొని వాళ్ళకి చేసి నేను కూర్చుంటే లేవలే. నేను ఖాళీ చేతి కదా. ఇంకో నేనేదో 90 మంది వేసుకున్నాను వచ్చి. ఆ తమ్ముడు ఉన్నాడు. రా చూసుకుందాం. వెనక చేయి పెడతాడు. ముందు చేయి పెట్టాలి నేను. ఏదో ఒకటి చేస్తావని చెప్పి నీ ఫోన్ పెట్టి మాట్లాడుతున్నావు. మర్యాద చెబుతున్నా. వాళ్ళు వస్తే వాడు సమాధానం చెప్పేళ్ళు. నేను తాగి వెళ్తా. నేను ఇప్పుడు వాళ్ళకే ఫోన్ చేస్తున్నావు. ఏమని చేస్తున్నావు? హలో అన్నా, ఈ ఫోను నాది కాదన్నా. మాది కంగనకి ఎవడో వచ్చి ఫోన్ చేసుకొని మీకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్నాడు. మా ఊరు కాదన్నా. మేము పలానా ఏదో పాట మందు వేసుకుందామని నువ్వు చేసుకున్నావు అన్నావు. 90 వేసుకుందంటేను తమ్ముడు ఫోన్ కొంచెం ఇయ్యి అన్నాడు. ఇచ్చా. ఇస్తే ఈడు కొత్త బలిసినోడు.
ఉన్నాడు ఫోన్ చేసి మా తమ్ముడు ఉన్నాడు అది ఇది అన్నాడు అన్న. నాకు చెయ్యి కూడా బాగాలేదన్నా, నేను తగాదుల మనిషిని కూడా కాదన్నా. ఈ నేనే పెడతాం అంగుళం కూడా దాన్ని నిన్ను ఉండాలే వస్తున్నారంట. నువ్వు వెనక చేయి పెట్టుకుంటావు, కొట్టుకుంటావు. అతను గుడు నువ్వు వాళ్ళతో గుడు కాదు అది పెట్టేసరా పల్లెవాడు లాగా నువ్వు ఏం చెప్పారు అన్నయ్య అనలేవా? ఏంది నువ్వు చుట్ట వాళ్ళు చుట్ట కొత్త వాళ్ళు కొడితే మా అన్నయ్య లేదు తమ్ముడు లేదు, ఎంగుతావు. సరే మళ్ళీ ఫోన్ చేసి తగాదులు భగవద్దులు చెప్పు. ఎవరికి చేసుకుందాం కానీ నాన్న ఫోన్ నుంచి ఫోన్ చేయటం ఏంది వాళ్ళు రామంటామేంది? ఏ కొట్లే వాళ్ళ ఎవరిని మడతలు కలిసి కొట్లేవా? నన్ను కొత్త వాళ్ళు కొడతారా స్వామి? నేను మనిషిని కూడా కొట్టుకోలేనా? నాకు చెయ్యి ఇరిగి 5-6 నెలల నుంచి మాట్లాడబాక ఫోన్ ఉందిగా పిలు మనవాళ్ళే. ఇదేంది నీ బోటలు నన్ను మడ్డ గుడుపుతానికి వస్తారేంది? మనవాళ్ళు పిలు 10-15 మంది పిలు తలా కోట తెచ్చుకొని తాగేసేసి వాళ్ళ వ్యవహారం ఎరగ తీయొద్దా వాళ్ళని మనం. ఏంది నేను దాని అనుకున్నావేంది? కొత్త ముసుగుబో ఎరగ తీసా దాని అనుకున్నావే కట్టి పక్కన పడదాం కదా మన వాళ్ళ నా ఫోన్ ఎందుకు కొడుతున్నాను? తీసుకున్నాను తమ్ముడు ఇంటికి ఫోన్ చేయాలి కొద్దిగా తమ్ముడు అని మర్యాదగా అడిగావు నువ్వు ఇచ్చావు. బ్యాలెన్స్ సిగ్నల్ లేదన్నావు. ఎవరికైనా మర్యాద ఉండిద్దని నేను ఇచ్చావు. ఇస్తే మా తమ్ముడు ఉన్నాడు కొడుకుతా నా బొచ్చ తోచేదా ఇక్కడ అన్ని హృదయం కొని కూర్చుంటే అర్థంగా నాకు మొటికి నువ్వు వాళ్ళ సమాధానం నువ్వే చెప్పాలా. నువ్వు చెప్పకుండా కంగడ పని పిలిచి దాటావంటే యాతులు అమ్మేసలు మార్చారు. దెంగుతా కట్టి దెంగుతా నిన్నడా చెప్పటాలే ఉండవు చూసుకుంటా. ఏది ఇద్దరం కూడా దెంగుతాం. వాళ్ళిద్దరు రాగాలే వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు. రాగాలు గుద్దు పడేద్దాం. ఏదాళ్ళ వాడు 15 మంది వస్తే మన ఇద్దరం గుద్దుతాం. ఎవడురా ఫోన్ చేసింది నాకు? ఏమండి మీరెవడు? ఇదిగో ఇతను. ఎవడు ఫోన్ చేసింది? ఫోన్ నాది, చేసింది ఇతను. ఎందుకు ఇచ్చే ఫోన్? ఏమంటే అదిగో మందు ఉంది. నువ్వు వాడి తమ్ముడు వేనంటగా? కాదు నేను చెప్పిందేనండి సార్. ఏ ఊరు మీది? ఏడు దాడతారా? రే నీదే ఊరు? ఆడిది అసలు ఏ ఊరో కాదు సార్. ఇక్కడ వాడు కాదు సార్. ఎవడో గొర్రెలోడు ఏడంటే ఏడా ఏడు దాడతావా? ఫోన్ ఎవడిది? నీకేమవుతాడు? మా తమ్ముడే. కొత్త వారం ఎవడు లావుడాగా తమ్ముడు ఇదిగో నాకు ఇదిగో మెంటల్ తెప్పించే చెప్పింది ఏమంటే అబద్ధం కాదు. ఇదిగో నా శరీరం చూసుకో. ఇదిగో నేను అక్కడ కూర్చొని ముందు అవుతున్నానండి. ఈయన మాకు ఎవరు తెలియదు. వచ్చాడు తమ్ముడు కొద్దిగా నాది సిగ్నల్ అనట్లేదు ఇంటికి ఫోన్ చేసుకోలే కానీ బర్రెని గుద్దినాడు. ఎవడురా బర్రెని గుద్దినాడు? ఈడే ఏంద్రా కళ్ళు కనపడట్లేదా? ఛాలెంజ్ చేసింది. మనిషి అంటే సన్నటోడే 50 కేజీలు 70 కేజీలో ఉంటాడు. కళ్ళు మూసుకుపోయినాయి. నా ఫోన్ తీసుకొని ఓరికి ఎందుకు వస్తా? డబ్బులకి రా. ఓరికి ఎందుకు రావాలి? డబ్బులకి రా. బండి రాసుకుంది. నేను వెళ్ళిపోతాను. రాసుకునేది బండి నువ్వు రాసిద్ది. ఇప్పుడు దాని ఖర్చు ఎవడు పడతాడు? మా వాడికి ఫోన్ చేస్తే ఎవడు మీ వాడు? మా వాడికి ఫోన్ చేస్తా అన్నాడు. అసలు అక్కడ నువ్వు వచ్చేసా అన్నాడు మా వాడు. మా తమ్ముడు నువ్వు ఫోన్ అడిగితే ఇచ్చే ఇంటికి సిగ్నల్ లేదా? మా వాడు వచ్చేసారా? ఏం పేరు తమ్ముడు పేరు? మా తమ్ముడు పేరు గేట్ దాటి ఫోన్ చేస్తే ఎవడు ఏం బిగుతాడు? ఎవడు బిగుతాడా? నేను ఆ బర్రెను కొట్టలేదు. అరే నిన్ను కూడా తెంగుతాను. రండి 5 నిమిషాలు ఆగండి. 5 నిమిషాలు కూడా తెచ్చే పని లేదు. నువ్వు గాని ఈడు గాని గేటు దాటి రావాల్సిందేగా. నువ్వు కంగారు గేటు దాటి రండి అవతాలకి. నా పడకల్లారా మీ శవాలు లేకపోతే అప్పుడు అడగండి. మగోళ్ళే జనాలతో పని లేదు. గేటు దాటి రండి రా బాబు. మీరు రండి.
ఏంది భయపడతా కానీ ఏదో ఏది జరగని మన చూసుకుందాం కానీ ఏందిరా నా బామారిదివా నా తమ్ముడువా నా తాతడు ఏం చేస్తాం చూసుకుంటారా లేదు పీకినప్పుడు చూద్దాం కానీ నీకేది ఏందిరా నువ్వెవడురా నీకేది ఏందిరా నువ్వెవడురా మనం ఫ్రెండ్స్ అనుకో ఫ్రెండ్స్ అనుకునేది ఏందిరా అసలు నీదే ఊరు నాదే ఊరు రే నేను కొత్త ముసుగు ఒరే నీకు ఫోన్ ఇచ్చిన పాపానికి నన్ను మట్ట కూడా మాకు ఫోన్ ఇచ్చిన పాపానికి నన్ను మట్ట కూడా మాకు చెప్పేది ఒరే పారా బాబు మళ్ళీ ఆడేందుకు గేట్ దాటి కొత్త బాగా కొడతాను అంటున్నాడు ఎవడు కొడతానా సిరిగోడు కొట్టి ఎవడు కొడతానా సిరిగోడు కొట్టి ఏంది నా చెయ్యి పెట్టుకుని నేను నాన్న మాటలు కూర్చుంటే నేను ఎద్దాం అనుకున్నావా ఒరే పారా బాబా నీ మడ్డదండం పెడతానా కోసం ఫుడ్ తీసుకొని బండిలో పెట్టుకుందాం కర్రలు తెచ్చి పెడతా తర్వాత సరిగ్గా పగలు కొడతారు ఇద్దరిని కొట్టుబడి తగ్గదా ముందాలే ఏంది రాళ్ళు కొడతాం సరే గానీ వాళ్ళని రాళ్ళు కొట్టాల్సిన అవసరం నాకేందిరా రాళ్ళు కొట్టాల్సిన అవసరం నాకేందిరా ఏంది అవసరం చెప్పురా సరే ఫ్రెండ్స్ అన్నారుగా నీకు నాకు ఏడ ఫ్రెండ్స్ ఇద్దరం చదువుకున్నావా తెచ్చుకుందాం వెళ్ళి రే మళ్ళీ ముందు ఎత్తుతావేందిరా తెచ్చుకొని తాగేసేసి రే అపాచిగా దెంగుతా మళ్ళీ ముందేవారం ఎత్తుతావేందిరా నీకు నాకు సంబంధం ఉందా సంబంధం లేదు లేదుగా లేదుగా ముందు వేసుకుంటున్నా సరే అది మన తర్వాత ముందు వేసుకుంటా వచ్చి ఫోన్ అడిగా ఇదేంద్రా నాకు ఈ తాపనేంద్రా ఆడొచ్చాము గేట్ దగ్గర పుట్ట బాగా పడతాను అన్నాడు ఆడొచ్చాము గేట్ దగ్గర పుట్ట బాగా పడతాను అన్నాడు కొత్త బాగా పడుతుంది ఎవడు నువ్వా మాటిను ఏంది నీ మాట రే ఏందిరా ఏంది 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 మేట్ల పూకులో నా సిల్లయ్య రాక రాక ముందు కొట్టి నేనే బాగా నానా మాటలు రాయి తీసుకున్నట్టా అట్ట నువ్వు ఒక రాయి నేను ఒక రాయి తీసుకొని ముంచుందామట వచ్చినప్పుడు పరారు అయిపోతాను ఈ కాళ్ళకాడ రాయిలు ఉండవా ఈ కాళ్ళకాడ రాయిలు ఉండవా ఉంటాయి మనం తడవకూడదు మనం తడిసేది ఏందిరా నేను ముందు ఆగటం ఏంది నీకోసం నేను రాయిలు తీసుకురావటం ఏంది వాళ్ళు ఎవరో వచ్చారు గేట్ దాటరు అంటారు నువ్వు వచ్చేవు మావోడు ఉన్నాడు అంటావు ఏందిరా నన్ను కొత్త భాగాలు దాన్ని తెలుసుకున్నావారా సరే ఇప్పుడు అయింది అయింది ఏం చేద్దాం పలానా చేద్దాం చెప్పు ఇప్పుడు కానీ వాళ్ళు మాత్రం కొట్టకపోతే అలా చేసేది ఏమి లేదు ఏం చేద్దాం నువ్వు ఇక్కడ కొత్త మూసేది నాకు ముందు కూడా దానిలదిరా స్వామి ముందు పుల్లి బాటిల్ తెప్పిస్తారంట ధైర్యంగా ఉండు నీకోసం నేను ధైర్యం ఉండేది నీకోసం నేను ధైర్యం ఉండేది అంటే తాగేది తాగేసేసి ధైర్యంగా ఉండు రేపు మళ్ళీ పుల్లి పడతా ఒరే